వెల్కమ్ టు ఇహా టీవీ. వైసీపీ ఏర్పాటు వెనుక ఒక కసి ఆవేశం ఉంది. తమకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది అన్న ఆవేదన, ఆగ్రహం నుంచి వైసీపీ ఏర్పాటైంది. వైసీపీ పెట్టిన కొత్తల్లో జగన్ ఒక నిప్పు కణిక మాదిరిగా ఉండేవారు. ఆయన 35 ఏళ్ల వయసులోనే అష్ట కష్టాలు పడ్డారు. 16 నెలల జైలు జీవితాన్ని చూశారు. ఆస్తులు జప్తయ్యాయి. లెక్కకు మిక్కిలిగా కేసులు పడ్డాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి ఆయనను పెద్ద ఎత్తున టార్గెట్ చేశాయి. దాని నుంచి పుట్టిన ఒక పౌరుషమే వైసీపీకి ఆక్సిజన్గా మారింది. ఇక 2014 ఎన్నికల్లో అధికారం కోసం తొలిసారి పోరాడి కేవలం 5 లక్షల ఓట్ల తేడాతోనే వైసీపీ ఓటమి పాలైంది. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. ఆయన ప్రతిపక్ష స్థానంలో 5 ఏళ్ల పాటు ఉంటూ అప్పటికే 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో మూడోసారి సీఎం అయిన చంద్రబాబు ప్రభుత్వం మీద అలుపెరుగని యుద్ధం చేశారు. తొలి 3 ఏళ్లు అసెంబ్లీ వేదికగా జగన్ పోరాడారు. చివరి 2 ఏళ్లు జనం మధ్యన ఉండి తేల్చుకున్నారు. అసెంబ్లీలో తనకు మైక్ ఇవ్వడం లేదు అని ఆయన బాయ్కాట్ చేసినా దానికి ఒక జస్టిఫికేషన్ ఉంది అని జనాలు భావించారు. ఇక చూస్తే కనుక జగన్ ఆ సమయంలో తిరగని జిల్లా లేదు, చేయని ఉద్యమం లేదు. స్థానికంగా ఆయా జిల్లాలలో ఉన్న సమస్యలను పట్టుకొని దీక్షలు చేశారు, ఉద్యమించారు, సర్కార్ను గడగడలాడించారు. ఇక చివరి అస్త్రంగా ఆయన భారీ పాదయాత్ర చేసి 2019లో అధికార పీఠాన్ని అందుకున్నారు. ఏకంగా 151 సీట్లతో వైసీపీని పవర్లోకి తెచ్చి తాను సీఎం అయ్యారు. మరి పోరాటం అంటే తానే చిరునామాగా మారిన జగన్ 2024 ఎన్నికల తరువాత భారీ ఓటమి సంభవించి ఏడాదైనా జనంలోకి పెద్దగా రాకపోవడం పట్ల చర్చ సాగుతోంది. జగన్ పార్టీని నిరసన కార్యక్రమాలకు ఆదేశిస్తున్నారు. ఆయన పిలుపిస్తున్నారు. పార్టీ నాయకులు పాల్గొంటున్నారు. కానీ ఆ ఊపైతే కనిపించడం లేదు. అదే జగన్ కూడా నేరుగా కూటమితో ఢీకొట్టి రంగంలోకి వస్తే కనుక ఆ చర్చ ఒక లెవెల్లో ఉండేది అని పార్టీ వర్గాలు అంటున్నాయి. వెన్నుపోటు దినం పేరుతో జరిగిన కార్యక్రమానికి జగన్ కూడా హాజరై ఉంటే బాగుండేది అని వినిపిస్తోంది. ఆయన తనకు నచ్చిన జిల్లాను ఎంచుకొని అక్కడ నుండే కూటమి సర్కారు మీద సమరశంఖం పూరించి ఉండే జనాలకు స్ట్రాంగ్ మెసేజ్ వెళ్లేది అని భావిస్తున్నారు. కానీ జగన్ మాత్రం తాడేపల్లి గడప దాటడం లేదు. వైసీపీ వర్గాలకు అది ఏమంతంగా రుచించడం లేదు. జగన్ అంటేనే ఫైర్ అని అంతా అనుకునేవారు. అలాంటిది 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన తిరిగి జనంలోకొచ్చి రోడ్ల మీద ఆందోళనలో పాలు పంచుకోవడానికి ఆలోచిస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది. అంతేకాదు ఆయన అసెంబ్లీలో విపక్షం బెంచీలలో కూర్చోవడానికి సైతం సంకోచించడం ద్వారానే విపక్ష హోదా కావాలని నెరవేరని డిమాండ్ పెట్టారు అని ప్రత్యర్థులు అంటున్నారు. అయితే రాజకీయాలలో గెలుపు ఓటములు అన్నవి సాధారణం. చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన అనేకసార్లు సీఎంగా చేసి మరీ విపక్షంలోకి వచ్చారు. ఆయన ఆ సమయంలో జనంలోకొచ్చి పోరాడేవారు అని గుర్తు చేస్తున్నారు. అధినాయకుడు రంగంలోకి దిగితేనే ఏ ఉద్యమానికైనా హైప్ వస్తుంది అనేది జగమెరిగిన సత్యం. వైసీపీ పెద్దలకు ఈ విషయాలు తెలియనివి కావు. కానీ ఎందుకో ఆచరణలో అది కనిపించడం లేదు అని టాక్ వినపడుతోంది. ఏపీలో కూటమి పట్ల వ్యతిరేకత ఉంది అని, అదే గెలిపిస్తుంది అని భ్రమలలో ఉంటే మాత్రం రానున్న కాలంలో ఇబ్బందులు వచ్చినా రావచ్చు అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ మాత్రం ఖచ్చితంగా జనంలోకి వచ్చి ఆందోళనలో పాల్గొంటేనే వైసీపీకి ఒక జోష్ హుషార్ వస్తుంది అని అంటున్నారు. మరి అది ఇప్పట్లో జరిగేనా అన్నదే చూడాల్సి ఉంది.